హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు మాన్సా ఏం రివ్యూ చేయబోతుంది, ఏం తీసుకొచ్చింది మన కోసం అని ఆలోచిస్తున్నారా? అలాంటి రివ్యూ ప్రొడక్ట్స్ ఏం చేయట్లేదు. ఈ రోజు నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. టిప్సా? ఏం టిప్స్ అయి ఉంటాయి? మన కోసం మాన్సా ఏం టిప్స్ తీసుకొచ్చింది అని ఆలోచిస్తున్నారా? అవును గర్ల్స్, నేను మీకోసం టిప్స్ తీసుకొచ్చాను. హౌ టు లుక్ టాలర్ అనే టిప్స్ తీసుకొచ్చాను ఈరోజు. సో లెట్స్ డిస్కస్. సో ఈ రోజు మన వీడియోలో హౌ టు లుక్ టాలర్ అనే టిప్స్ చెప్పబోతున్నాను నేను. సో చాలా మంది గర్ల్స్ కి ఏముంటదంటే, నేను హైట్ కనిపించాలి, ఐ వాంట్ టు లుక్ టాలర్, ఐ వాంట్ లుక్ స్లీకర్, ఐ వాంట్ లుక్ టాలర్, ఎలా సన్నగా కనిపించవచ్చు, ఎలా మంచిగా కనిపించవచ్చు, మన బాడీని ఎలా మంచిగా చూపించుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అందరికి చాలా మంది గర్ల్స్ కి ఉండే విషయం ఏంటంటే, నేను టాల్గా ఉంటానా, షార్ట్గా ఉంటానా, నా కర్వ్స్ కనిపిస్తున్నాయా లేదా, నేను రెక్టాంగులర్ బాడీ అని, నా టైప్ బాడీ, ఏ టైప్ బాడీ టైప్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే కూడా ఈ రోజు మన టిప్స్ హౌ టు లుక్ టాలర్. ఓకే, సో టాలర్ గా కనిపించాలంటే మీకు నేను ఇస్తున్న ఫస్ట్ టిప్ వచ్చేసరికి, నెంబర్ 1 టిప్ ఈస్ ఆల్వేస్ చూస్ హై వేస్టెడ్ ప్యాంట్స్. ఆల్వేస్ చూస్ హై వేస్టెడ్ ప్యాంట్స్. సో హై వేస్టెడ్ ప్యాంట్స్ అనేవి మన బాడీలో 70% ఆఫ్ బాడీని కవర్ చేస్తాయి. ఇఫ్ యు ఆర్ వేరింగ్ బాటమ్ విత్ 70% ఆఫ్ క్లాత్, ఒకటే కలర్ ఒకటే ప్యాటర్న్ లో మీరు 70% ఆఫ్ యువర్ బాడీ కవర్ చేస్తున్నారంటే ఆబ్వియస్ గా మీరు లుక్ టాలర్. ఓకే, సో ఎప్పుడు మీరు ఏ జీన్స్ తీసుకున్నా, ఫ్లేర్డ్ జీన్స్ తీసుకున్నా, స్కిన్ టైట్ తీసుకున్నా, స్కిన్ ఫిట్ తీసుకున్నా, మామ్ జీన్స్ తీసుకున్నా, ఎనీ కైండ్ ఆఫ్ జీన్స్, మీరు జీన్స్ లో ఎన్ని టైప్స్ తీసుకున్నా కూడా యూ హ్యాస్ టు చూస్ ఆల్వేస్ హై వేస్టెడ్ జీన్స్. హై వేస్టెడ్ జీన్స్ ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ టు యూ. ఎవరైతే టాల్ గా కనిపించాలనుకున్నారో, ఎవరైతే సన్నగా స్లీక్ గా కనిపించాలనుకున్నారో, వాళ్ళకి హై వేస్టెడ్ ప్యాంట్స్ ఆర్ ద వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 వచ్చరికి, హై వేస్టెడ్ జీన్స్ వేసినప్పుడు ఆర్ హై వేస్టెడ్ ప్యాంట్స్ వేసినప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్? దట్ ఈస్ వాట్? సో క్రాప్ టాప్స్ ఆర్ ద సెకండ్ టిప్ ఆఫ్ ద డే. క్రాప్ టాప్స్ ఎందుకు వేసుకోవాలంటే, క్రాప్ టాప్స్ విల్ ఎండ్ డైరెక్ట్లీ అట్ యువర్ వేస్ట్ లైన్. కరెక్ట్ గా మీ వేస్ట్ లైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి క్రాప్ టాప్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. ఎండ్ అయిపోవడం వల్ల యూ లుక్ 30% ఆఫ్ టాపే కనిపిస్తుంది మీకు. 30% ఆఫ్ టాప్ యూ హ్యావ్ అండ్ 70% ఆఫ్ యువర్ బాటమ్ యూ హ్యావ్. సో బాటమ్ ఎక్కువ కనిపించడం వల్ల కింద మీరు సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్స్ అంతా ఒకేలా కింద బాడీ ఎక్కువ చూపించడం వల్ల ఎలివేట్ అవుతుంది. ఆబ్వియస్ గా మీరు 30% ఆఫ్ టాప్స్ వేసినప్పుడు 30% ఆఫ్ యువర్ బాడీ కవర్డ్ విత్ క్రాప్ టాప్, దెన్ యువర్ లెగ్స్ ఎలివేటెడ్. సో మీరు క్రాప్ టాప్ కిందకి కరెక్ట్ గా హై వేస్టెడ్ ప్యాంట్స్ కనుక వేస్తే ఇచ్చి పాడేస్తుంది. సో క్రాప్ టాప్ ఇస్ నాట్ ఓన్లీ లుక్ టాలర్ అండ్ ఇట్ ఈస్ స్టైలిష్ టూ. ఓకే, సో టిప్ నెంబర్ 3. సో ఈ రోజు థర్డ్ టిప్ వచ్చేసరికి మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్. మాన్సా మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ అంటే సేమ్ కలర్ ప్యాంట్స్ అండ్ సేమ్ కలర్ టాప్స్. సో మొత్తం ఒక బ్లాక్ అండ్ బ్లాక్, వైట్ అండ్ వైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ కి ఎగ్జాంపుల్ కావాలంటే నేను చెప్పేది జంప్ సూట్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం ఒకటే కలర్ లో ఉంటుంది. టాప్ అండ్ ప్యాంట్ ఒకటే కలర్ లో ఉంటుంది. సో మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్ కలర్ లో ఉన్న ప్యాంట్ అండ్ టాప్. దిస్ ఇస్ వాట్ మోనోక్రోమాటిక్ కలర్స్ ఏం చేస్తాయి అంటే, మిమ్మల్ని జనరల్ గా ఒక లాంగర్ ఇల్యూజన్ ఇస్తాయి. కింద నుంచి పైకి ఒకటే కలర్ ఉండడం వల్ల మీరు ఎలా కనిపిస్తారు అంటే యూ లుక్ టాలర్. సో దానికోసం మనం మోనోక్రోమాటిక్ ప్యాలెట్స్ వాడతాం. ఓకే, టిప్ నెంబర్ 4. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి హై హీల్స్. ఏంటి మాన్సా అందరూ చెప్పినట్టుగా రొటీన్ గా హై హీల్స్ అని చెప్తున్నావు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ యూ అని అంటే నేను చెప్తున్నాను చూడండి. హై హీల్స్ లో కూడా డిఫరెంట్ హై హీల్స్ ఉంటాయి. సో యూ షుడ్ చూస్ పాయింటెడ్ హీల్స్ యూస్ చేసుకోండి. మీరు అవాయిడ్ చంకీ హై హీల్స్ మాత్రం వేసుకోకండి. సో మీరు ఎప్పుడు కూడా స్లీక్ అండ్ నీట్ గా కనిపించే వెరీ పాయింటెడ్ హీల్స్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే, హీల్స్ లో టైప్స్ ఉంటాయి. సో మీరు దేనికి కంఫర్టబుల్ అయితే అది వేసుకోండి. లైక్ 1 ఇంచ్ 2 ఇంచ్ అని ఇంత సైజ్ నుంచి స్టార్ట్ చేసి ఇంత సైజ్ వరకు ఉంటాయి కదా. సో ఆల్వేస్ గో ఫర్ పాయింటెడ్ హీల్స్ అండ్ కొంచెం చంకీగా లేకుండా అవాయిడ్ చంకీనెస్ ఇన్ ఫుట్వేర్ లో చంకీనెస్ అవాయిడ్ చేయండి. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఈజ్ యాడ్ వర్టికల్ లైన్స్ టు యువర్ అవుట్ఫిట్స్. లైక్ ఇఫ్ యూ మీరు టాప్ వేసుకున్నారు అనుకోండి, వర్టికల్ లైన్స్ వేసుకోండి. వర్టికల్ లైన్స్ ఉన్న టాప్స్ వేసుకోండి. సో ఇప్పుడు నాది హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. సో వర్టికల్ లైన్స్కి వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ వేరింగ్ ఏ టాప్ ఆర్ ఇఫ్ యు ఆర్ వేరింగ్ ఏ బాటమ్, దాని మీద వర్టికల్ లైన్స్ కనుక ఉంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఇల్యూజన్ లైక్ యూ లుక్ టాలర్. ఇట్ విల్ క్రియేట్ అన్ ఇల్యూజన్ ఇట్ ఈస్ టాలర్ ఇల్యూజన్ అనేది అది క్రియేట్ చేస్తుంది అనమాట. వెన్ యు ఆర్ వేరింగ్ అండ్ వర్టికల్
lines top or vertical line pants, it will definitely create a taller illusion. అర్థమవుతుందా? టాలర్ ఇల్యూజన్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. సో దిస్ వాజ్ అవర్ 5th టిప్. 6th టిప్ ఆఫ్ ద డే వచ్చేసరికి, ప్లీజ్ ఆల్వేస్ చూస్ లాంగ్ ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెస్సెస్ అండ్ లాంగ్ స్కర్ట్స్. మీరు ఎప్పుడైనా ఏదైనా టాప్ వేసుకున్నప్పుడు దాని కింద మీరు ఆల్వేస్ లాంగ్ స్కర్ట్స్ ప్రిఫర్ చేయండి. లాంగ్ ఎట్లాగైతే హై వేస్టెడ్ జీన్స్ ప్రిఫర్ చేస్తున్నారో అట్లాగే లాంగ్ స్కర్ట్స్ వేసుకోవడం వల్ల యూ లుక్ టాలర్. అండ్ లాంగ్ డ్రెస్సెస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యూ. ఇప్పుడైతే మీరు లాంగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు, కింద నుంచి పైకి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఉండడం వల్ల యూ లుక్ టాలర్. అండ్ మ్యాక్సీ డ్రెస్సెస్, సేమ్ మ్యాక్సీ డ్రెస్ కూడా కింద నుంచి పైకి అంతా ఒకటే ప్యాటర్న్ అండ్ ఒకటే కలర్ లో ఉంటది కాబట్టి యూ లుక్ టాలర్. సో నెక్స్ట్ టిప్ ఈస్ 7th టిప్. 7th టిప్ ఏంటంటే, ప్లీజ్ ఆల్వేస్ గో ఫర్ బ్రైటర్ కలర్స్. సో ఎప్పుడైతే మీరు బ్రైటర్ కలర్ వేసుకుంటారో మీలో లోపాలు కనిపించకుండా అది మిమ్మల్ని క్లాసీగా పుష్ చేస్తుంది అనమాట. సో మీరు షార్ట్ ఉన్నారా, లావుగున్నారా, కర్వీగా ఉన్నారా, మీ షేప్ ఏంటి, అవన్నీ చూడకుండా బ్రైటర్ కలర్ వేసుకోవడం వల్ల ఫస్ట్ మీరు మంచిగా కనిపిస్తారు. యు లుక్ అట్లా జప్ అని కనిపించగానే వావ్ అనే ఫీలింగ్ వస్తుంది తప్ప మీలో ఉన్న ఏమైనా అంటే మీరు షార్ట్ ఉన్నారా, కర్వీ ఉన్నారా, ఇవన్నీ చూసేంత టైం కంటే కూడా ఫస్ట్ ఇంప్రెషన్ పడిపోతుంది అనమాట. బ్రైట్ కలర్స్ విల్ గివ్ ద ఫస్ట్ ఇంప్రెషన్ దట్ యూ లుక్ నైస్, నీట్, క్లీన్. సో our 8th tip is always go for V necklines and scoop necklines. ఇక్కడ ఈ నెక్ లైన్స్ లో నేను చెప్పేది ఏంటంటే, మీ నెక్ ని ఎలివేట్ చేసేది. అంటే పొడవుగా మీ మెడ కనిపించేలాగా నెక్ లైన్స్ మీరు చూస్ చేసుకుంటే గనక దెన్ యూ డెఫినెట్లీ లుక్ టాలర్. మీరు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీరు టాల్ గా ఉన్నట్టు. మీ నెక్ లైన్ పొడవుగా ఉండడం వల్ల మీకు ఆబ్వియస్ గా చూసే వాళ్ళకి ఎలాంటి ఇల్యూజన్ వస్తుంది అంటే యూ లుక్ టాలర్. షో యువర్ నెక్ లైన్. నెక్ దగ్గర నెక్ పొడవుగా కనిపించడానికి మీరు మీ క్లాతింగ్ చూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద 8th టిప్. అండ్ 9th టిప్ ఆఫ్ ద డే. సో 9th టిప్ ఆఫ్ ద డే ఏంటంటే, ఆల్వేస్ టక్ యువర్ టీస్. మీరు ఎప్పుడైనా టీ షర్ట్ వేసుకున్నారనుకోండి, దాన్ని డెఫినెట్ గా టక్ చేయండి. ఎందుకంటే టక్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ గివ్ ప్రాపర్ షేప్ ఆన్ యువర్ అప్పర్ బాడీ. మీకు కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట. అప్పర్ బాడీలో కరెక్ట్ గా షేప్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ మీరు టక్ చేసుకోవడం వల్ల మీ పాయింట్ ఎలివేట్ అవుతుంది, మీ వేస్ట్ ఎలివేట్ అవుతుంది. మీరు టక్ చేసినప్పుడు టీ షర్ట్ కరెక్ట్ గా వేస్ట్ లైన్ దగ్గర ఎండ్ అయిపోతుంది. దెన్ యువర్ పాయింట్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ వేస్ట్ లైన్. సో వేస్ట్ లైన్ దగ్గర నుంచి పాయింట్ స్టార్ట్ అవుతుందంటే అది హై వేస్టెడ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్ గా యూ లుక్ టాలర్. సో ఆల్వేస్ టక్ యువర్ టీస్. 10th టిప్ ఆఫ్ ద డే ఈస్ ఆల్వేస్ గో ఫర్ థిన్ బార్డర్స్ అండ్ థిన్ బెల్ట్స్. మీరు ఒకవేళ బెల్ట్స్ చూస్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, బెల్ట్స్ పెట్టుకుంటారు కదా, అవి వెరీ చాలా సన్నగా, చాలా అంటే చాలా థిన్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇట్ విల్ నాట్ కట్ యువర్ హైట్. ఇప్పుడు అది ఇట్ విల్, ఇఫ్ యు ఆర్ వేరింగ్ వెరీ బ్రాడ్ బార్డర్ ఉన్న బెల్ట్ మీరు వేసుకుంటే అది కట్ చేస్తుంది అనమాట మీ హైట్ ని. మీరు ముక్కలుగా కనిపిస్తారు. ఇఫ్ యు ఆర్ వేరింగ్ వెరీ థిన్ బెల్ట్ దెన్ ఇట్ విల్ గివ్ యూ షేప్ అండ్ ఇట్ లుక్ క్లాసీ. ఆర్ ఇఫ్ యు ఆర్ వేరింగ్ ఎథనిక్ వేర్ ఆర్ ట్రెడిషనల్ వేర్ వేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ శారీ వేసుకుంటున్నారు, శారీకి థిన్ బార్డర్ ఉండేలాగా చూడండి. ఆర్ లెహంగా వేసుకున్నారు, దానికి కూడా థిన్ బార్డర్ ఉండేలాగా చూసుకోండి. సో దీస్ ఆర్ ద 10 టిప్స్. మన 11th టిప్ వచ్చేసరికి ఈరోజు, ఆల్వేస్ చూస్ సేమ్ కలర్ ఫుట్వేర్ అకార్డింగ్ టు యువర్ బాటమ్. సో చూస్ సేమ్ కలర్ బాటమ్ అండ్ ఫుట్వేర్. మీరు ఎప్పుడైతే సేమ్ కలర్ ఫుట్వేర్ అండ్ బాటమ్ సేమ్ కలర్ లో వేసుకుంటారో, ఫుట్వేర్ అండ్ బాటమ్ సేమ్ కలర్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ గివ్ కరెక్ట్లీ లాంగ్ ఇల్యూటెడ్ లెగ్స్. అది ఎలాంటి ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది అంటే, మీ ఎగ్స్ లాంగ్ ఉన్నట్టు ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. అదేంటి మాన్సా, మనకి ఎన్ని కలర్స్ ఆఫ్ బాటమ్స్ ఉంటే అన్ని కలర్స్ ఆఫ్ చెప్పల్స్ కావాలా, షూస్ కావాలని మీరు అడిగితే, సో మనం మాక్సిమం వేసేది డెనిమ్ జీన్స్, ఫార్మల్ ప్యాంట్స్ వేస్తాం. సో ఫార్మల్ ప్యాంట్స్ ఆఫీస్కి వెళ్ళాయన్నీ కూడా మనకి ఏ షేడ్స్ లో ఉంటాయంటే పేస్టల్ కలర్స్ వాడతాం. డెనిమ్స్ జీన్స్ బ్లూ, బ్లాక్, పింక్, గ్రీన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి, మీ కలరింగ్ ఎలా ఉంది, మీ స్టైలింగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు మీ ఫుట్వేర్ చూస్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ బాటమ్స్. టిప్ నెంబర్ 12. సో 12th టిప్ వచ్చేసరికి, ఆల్వేస్ టైలర్డ్ యువర్ క్లాత్స్. టైలర్డ్ క్లాత్స్ అంటే ఏంటి మాన్సా? టైలర్డ్ క్లాత్స్ అంటే ఏంటి మాన్సా? నేను చెప్తాను ఉండండి. టైలర్డ్ క్లాత్స్ అంటే, సో మీరు ఏమైనా క్లాత్ తీసుకున్నప్పుడు మీరు దాన్ని ఆల్టర్నేట్ చేయించుకోండి. మీ సైజుకి తగ్గట్టుగా ఆల్టర్నేట్ చేయించుకోండి. తీసేసుకోవడం, వేసేసుకోవడం చేసుకుంటే చాలా చోట్ల అది మీకు పొడవైపోవచ్చు, లూజ్ అయిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. సో ఆల్వేస్ ఆల్టర్డ్ యువర్ క్లాత్స్. దిస్ ఇస్ కాల్డ్ టైలర్డ్ క్లాత్స్. నెక్స్ట్ టిప్ ఇస్ అవర్ 13th టిప్. సో 13th టిప్ ఏంటంటే,
ఆల్వేస్ చూస్ రైట్ ఫిట్. ఎవరైతే టాల్ గా కనిపించాలనుకుంటున్నారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఆల్వేస్ గో ఫర్ ఆఫ్లైన్ షాపింగ్ బెటర్ దెన్ ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల మీకు మీ సైజెస్ అనేవి ఒక్కొక్క బ్రాండ్ కూడా ఒక్కొక్క సైజ్ స్కేల్ పెడతాడు, మీకు సరిపోకపోవచ్చు. ఒక్కొక్క బ్రాండ్ నుంచి ఒక్కొక్క సైజ్ స్కేల్ ఉంటుంది కాబట్టి మీకు కొన్ని బ్రాండ్స్ లో ఫిట్ అయినవి ఇంకో కొన్ని బ్రాండ్స్ లో ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఇఫ్ యూ వేర్ ఫర్ ఆఫ్లైన్ షాపింగ్ మీరు ట్రయల్ చేసి చూసినప్పుడు దెన్ మీకు అక్కడ తెలిసిపోతుంది ఈజ్ దిస్ రైట్ పీస్ ఫర్ యూ ఆర్ నాట్ అనే విషయం. మీరు ట్రయల్ చేసి చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఆల్వేస్ గో ఫర్ ఆఫ్లైన్ షాపింగ్ ఫర్ రైట్ ఫిట్. టిప్ నెంబర్ 14, ఆల్వేస్ గో ఫర్ స్మాల్ ప్రింట్స్ బెటర్ దెన్ చూస్ నో ప్రింట్స్. ఏంటి మనసు అసలు నో ప్రింట్స్ అని చెప్పా, మళ్ళీ ఇప్పుడు స్మాల్ ప్రింట్స్ అని చెప్తున్నా. సో సమ్మర్ అకేషన్స్ కి లైక్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఎనీవేర్, లైక్ మనం ఒకవేళ బీచ్ కి వెళ్తున్నా, మనం ఒకవేళ రిసార్ట్ కి వెళ్తున్నా, ఎనీ ఆఫ్ మనం ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నప్పుడు వాట్ వి చూస్ క్యాజువల్స్ లో ఏముంటాయి, ప్రింట్స్ ఉంటాయి. సో యూ వాంట్ టు లుక్ టాలర్, గో ఫర్ స్మాల్ ప్రింట్స్. చాలా స్మాల్ ప్రింట్స్ లో కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ నీట్ అండ్ షీక్ అండ్ టాలర్ లుక్ అనేది పాడవకుండా ఉంటది. 15th tip of the video, always choose mini skirts, mini shorts or mini dresses. Mini dresses ఏంటి మనం అలా చెప్తున్నాం, we are not comfortable for mini dresses and mini shorts skirts. మా ఇంట్లో ఒప్పుకోరు తెలుసా నీకు, వెయిట్ చెప్తాను. సో అసలు మినీ డ్రెస్ అని ఎందుకు చెప్తున్నానంటే మినీ డ్రెస్సెస్ వల్ల మీ డ్రెస్ ఇక్కడ ఎండ్ అయిపోవడం వల్ల మీ స్కిన్ ఎలివేట్ అవుతుంది అనమాట. మీ లెగ్ స్కిన్ అనేది ఎలివేట్ అవుతుంది. అలా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీకు లాంగర్ లెగ్ ఉన్నట్టు ఇల్యూజన్ వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ద మినీ షార్ట్స్ అండ్ స్కర్ట్స్ గో, ఆర్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ డ్రెస్సెస్ చూస్ డ్రెస్సెస్ ఆల్సో. సో మీ కాళ్ళు ఎక్కువ కనిపించడం వల్ల చూసే వాళ్ళకి మీకు లాంగర్ లెగ్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు యూ లుక్ టాలర్. అందుకే నేను మినీ స్కర్ట్స్ అండ్ మినీ షార్ట్స్ అని చెప్తాను. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ గైస్, మీరు కంఫర్టబుల్ అయితేనే చూస్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, సో దీస్ ఆర్ ద 15 టిప్స్ ఫర్ ద వీడియో. టిప్స్ అన్ని కూడా మీరు టాల్ గా ఎలా కనిపించాలని హెల్ప్ అవుతాయి. ఓకే మాన్సా, ఇవన్నీ బాగానే చెప్పావు, కానీ డోంట్స్ చెప్పలేదేంటి? డూస్ మొత్తం చెప్పేసా, 15 టిప్స్ చెప్పావు, గుడ్, బట్ ఏం చేయకూడదో చెప్పలేదు. సో డోంట్స్ డూస్ అని మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ డోంట్స్ మాట్లాడుకుందాం. డోంట్స్ ఇస్ అవాయిడ్ చంకీ ఫుట్వేర్. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఇస్ ప్లీజ్ అవాయిడ్ చంకీ ఫుట్వేర్ వేర్ ఎవర్ యు గో. సో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ముందు చంకీ ఫుట్వేర్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇస్ బిగ్ ప్రింట్స్. కొంతమంది వేస్తారు డిఫరెంట్ పెద్ద బొమ్మలు ఉన్నవి, అట్లాంటివి వేయకండి. ఇట్ విల్ నాట్ లుక్ నీట్. ఆల్సో ఇట్ విల్ లుక్ యూ టు షార్టర్, చిన్నగా చేయడానికి. ఇట్ లుక్ మేక్ యూ టు ఫ్యాట్ చేస్తుంది అనమాట. లావుగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. ఎవరికి కనిపించాలి చెప్పండి, లావుగా? అందరికి సన్నగా కనిపించడమే కావాలి కదా. సో అవాయిడ్ బిగ్ ప్రింట్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ అవాయిడ్ మల్టీ కలర్స్. లైక్ ఇక్కడ ఒక కలర్, హ్యాండ్స్ కి ఒక కలర్, ఇక్కడ వరకు కలర్, ఇక్కడ ఒక కలర్, అలా టూ మెనీ కలర్స్ ఉండడం వల్ల మీ అవుట్ఫిట్ లో సో దాని అందం పోతుంది అనమాట. ఇట్ విల్ నాట్ లుక్ నైస్ అండ్ ఇట్ విల్ లుక్ రెయిన్బో. ఇట్ విల్ లుక్ లైక్ రెయిన్బో కలర్ఫుల్ గా ఉంటుంది ఆబ్వియస్. బట్ వెన్ వీ హ్యావ్ ఎ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ప్లెయిన్ స్కై బ్యాక్ ఆఫ్ ఇట్, అలాగే మీరు కూడా టూ మెనీ కలర్స్ వేసుకోవడం వల్ల యూ విల్ నాట్ లుక్ టాలర్. నెక్స్ట్ ఫోర్త్ డోంట్, అవాయిడ్ బ్యాగీ క్లాత్స్ ఆర్ ఓవర్ సైజ్ క్లాత్స్. సో అవాయిడ్ ఓవర్ సైజ్ క్లాత్స్ ఆర్ బ్యాగీ క్లాత్స్. ఓవర్ సైజ్ క్లాత్స్ వేసుకోవడం వల్ల మీకు షేప్ రాదు కరెక్ట్ గా. యూనో రిలాక్సింగ్, చూసే వాళ్ళకి మీరు రిలాక్సింగ్ అనిపిస్తారు, బట్ యూ విల్ నాట్ లుక్ టాలర్ ఇన్ దట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ నెంబర్ 5, ఆల్వేస్ అవాయిడ్ బ్రాడ్ బార్డర్స్ అండ్ బ్రాడ్ బెల్ట్స్. మీరు బ్రాడ్ బార్డర్స్ చూస్ చేసుకోవడం వల్ల, బ్రాడ్ బెల్ట్స్ చేసుకోవడం వల్ల కూడా మీ హైట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో హైట్ అలా డివైడెడ్ చేసే ఈ బార్డర్స్ ని మనం కొంచెం దూరంగా పెడదాం. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే గాయ్స్. సో ఈ రోజు నేను హౌ టు టాల్ అనే వీడియో మీ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ కోసం చేశాను. ఇఫ్ యూ వాంట్ మోర్ లైక్ వీడియోస్ లైక్ దీస్, ప్లీజ్ కమెంట్ డౌన్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.